అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 21వ తేదీన 2వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది. కోరిన కోరికలు నెరవేర్చే తల్లి ఆ వరలక్ష్మీదేవి. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే అష్టలక్ష్ముల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వారి కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి. అయితే ఆగస్టు 21 వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకొని పెట్టుకోండి. దీనివల్ల మీ పూజలో ఎలాంటి లోపాలు లేకుండా అమ్మవారిని పూజించవచ్చు. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటి, ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి, పూజా విధానం, అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. స్త్రీలు సుమంగలిగా ఉండాలంటే తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. మీ భర్తకు మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారు ముందుగానే పూజా సామాగ్రిని తెచ్చుకొని సిద్ధం చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటంటే 100 గ్రాములు పసుపు కుంకుమల ప్యాకెట్ తెచ్చుకోండి. అలాగే ఒక చిన్న గంధం డబ్బాను కూడా తెచ్చుకోండి. అయితే రంగు కలిపిన పసుపు కుంకుమలు కాకుండా నాణ్యమైన పసుపు కుంకుమలను తెచ్చుకోండి. అలాగే అమ్మవారిని పూజించడానికి గులాబీ పూలు మరియు తామర పువ్వులు ఏర్పాటు చేసుకోండి. ఈ 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజలో గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే తామర పూలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక పూజకు వాడే తమలపాకులు, అరటిపండ్లు, వక్కలను కూడా సిద్ధం చేసుకోండి. అలాగే మీకున్న స్తోమతను బట్టి అమ్మవారి పూజలో పట్టు చీరను పెట్టుకోండి, లేదా ఒక జాకెట్ ముక్కను సమర్పించండి. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక పసుపు రంగు పట్టు చీరను లేదా జాకెట్ ముక్కను ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. వరలక్ష్మి పూజలో అమ్మవారికి ముందుగా తాంబూలం సమర్పించి తర్వాత వ్రతాన్ని ప్రారంభించాలి. అమ్మవారికి సమర్పించే తాంబూలంలో 2 తమలపాకులు, 2 అరటిపండ్లు, 2 వక్కలు, పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించండి. అలాగే వరలక్ష్మి పూజలో అమ్మవారికి 5 రకాల పండ్లు నివేదించండి. కాబట్టి మీ పూజలో ఖచ్చితంగా 5 రకాల పండ్లు పెట్టుకోండి. అలాగే సువాసన గల అగరవత్తులు, ముద్ద కర్పూరం కూడా సిద్ధం చేసుకోండి. ఎక్కడైతే మంచి సువాసనలు వెదజల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. వరలక్ష్మి పూజలో ఖచ్చితంగా చిల్లర నాణాలు పెట్టుకోవాలి. కాబట్టి 11 రూపాయి బిళ్ళలు లేదా 21 రూపాయి బిళ్ళలను అమ్మవారి ముందు ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే అమ్మవారిని పూజించడానికి లక్ష్మీదేవి చిత్రపటం లేదా అమ్మవారి రూపును ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. అలాగే పూజలో కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు, కొబ్బరికాయ, అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి. అలాగే చేతికి కట్టుకోవడానికి నోము దారాలు కూడా మర్చిపోకుండా తెచ్చుకోండి. ఇక పూజ కోసం మట్టి ప్రమిదలు ఉపయోగిస్తే చాలా మంచిది. కాబట్టి వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు మట్టి కుందులు తెచ్చుకొని సిద్ధం చేసుకోండి. అలాగే సుగంధ ద్రవ్యాలైన జాజికాయ, జాపత్రి, యాలకులను కూడా తెచ్చుకొని సిద్ధం చేసుకోండి. వీటి వల్ల కుబేర అనుగ్రహం కలిగి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక దీపారాధన చేయడానికి పత్తి వత్తులు కానీ తామరనార వత్తులను కానీ తెచ్చుకొని సిద్ధం చేసుకోండి. వరలక్ష్మి పూజలో ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. పూజలో లక్ష్మీదేవిని అలంకరించడానికి కొన్ని ఆభరణాలు కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి. అమ్మవారిని ఆభరణాలతో అలంకరించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారు ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అమ్మవారి పటానికి గాజుల మాల వేసి పూజిస్తే చాలా మంచిది. లేదా పసుపు కొమ్ములతో మాల తయారు చేసి అమ్మవారి పటానికి వేస్తే ఇంకా మంచిది. కలశం మరియు దేవతా పటాలు ప్రతిష్ఠించడానికి పీఠం తెచ్చుకోండి. అలాగే ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. వరలక్ష్మి వ్రతకల్ప పుస్తకాన్ని కూడా మర్చిపోకుండా తెచ్చుకోండి. పూజ చివరిలో వ్రత కథను చదివితే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఏనుగులు ఒకటి. కాబట్టి మీకు వీలు కుదిరితే చిన్న సైజులో ఉన్న 2 ఏనుగు విగ్రహాలను తెచ్చుకొని వరలక్ష్మి పూజలో అమ్మవారి పక్కనే పెట్టుకోండి. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని వరలక్ష్మి పూజలో ఆ లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు వెంటనే లభిస్తాయి. ఈ వరలక్ష్మి పూజా సామాగ్రిని మొత్తం ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఇక ఆగస్టు 21వ తేదీన 2వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి.
స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకోండి. వరలక్ష్మి వ్రతాన్ని ఏ సమయంలో ప్రారంభించాలంటే ఉదయం సింహ లగ్నంలో 6:23 నుండి 7:48 మధ్యలో వ్రతాన్ని ప్రారంభించండి. లేదా మధ్యాహ్నం వృశ్చిక లగ్నంలో 12:06 నుండి 2:20 మధ్యలో వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇక సాయంత్రం పూట వ్రతాన్ని చేసుకునేవారు సంధ్యా కుంభ లగ్నంలో సాయంత్రం 6:16 నుండి 7:52 మధ్యలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు, ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు పట్టు చీరను ధరించాలి. ముందుగా అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు తయారు చేసుకోండి. వరలక్ష్మి పూజలో అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు సమర్పించాలని పండితులు వివరిస్తున్నారు. పూర్ణాలు, గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, బొబ్బట్లు, చలిమిడి, వడపప్పు, శనగలు ఈ 9 నైవేద్యాలను అమ్మవారికి నివేదించండి. అయితే 9 రకాల వంటలు చేయలేని వారు కనీసం 5 రకాల నైవేద్యాలను సమర్పించండి. అమ్మవారిని వివిధ రకాల పూలతో, నగలతో అందంగా అలంకరించి కలశం ఏర్పాటు చేసుకోండి. పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని బియ్యం పోసి బియ్యం పైన కలశం పెట్టుకోండి. కలశానికి కుంకుమ బొట్లు పెట్టి నీళ్లు పోసి చిటికెడు పసుపు కుంకుమలు కూడా వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టుకోండి. ఈ కొబ్బరికాయకు ఎర్రటి వస్త్రాన్ని చుట్టి కలశాన్ని పూలతో అలంకరించండి. కలశం పక్కనే అమ్మవారి రూపును ప్రతిష్ఠించుకోండి. అమ్మవారికి కుంకుమ బొట్లు పెట్టి మొదటిగా గణపతిని పూజించి వ్రతాన్ని ప్రారంభించాలి. ఇక పూజ చివర్లో తోరం కట్టుకోవడానికి ముందుగానే నోము దారాలు తయారు చేసుకోండి. ఒక తెల్లటి దారాన్ని 5 పోగులుగా చేసి పసుపు రాసి పూలు కట్టి ఆ తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి గణపతిని పూజించి వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగించి అమ్మవారికి తాంబూలం సమర్పించండి. మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి. లేదా ఓ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పూజ చివరిలో అమ్మవారికి హారతి సమర్పించి తలపైన అక్షింతలు వేసుకొని ప్రదక్షిణలు చేసి మీ వ్రతాన్ని ముగించుకోండి. మీ ఇంటికి 5 ముత్తైదులను పిలిచి వాయనం అందించండి. ముత్తైదులకు సమర్పించే వాయనంలో 2 తమలపాకులు, అరటిపండ్లు, వక్కలు, గాజులు, 1 రూపాయి బిళ్ళ, అలాగే నానబెట్టిన శనగలు ఉండాలి. ఇంటికి వచ్చిన ముత్తైదులకు కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాయనం అందించాలి. వరలక్ష్మి పూజలో ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు. అలాగే పూజలో కలశం పైన పెట్టే కొబ్బరికాయకు పీచు ఉండాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత వెంటనే కలశాన్ని పక్కకు జరపాలి. శుక్రవారం ఇంట్లో వ్రతం పూర్తయిన తర్వాత శనివారం ఉదయం అమ్మవారి ముందు దీపం వెలిగించి ఉద్వాసన చెప్పి కలశం కదిలించాలి. అలాగే పూజలో పెట్టిన పసుపు గణపతిని నీటిలో కరిగించి ఆ నీటిని పూల మొక్కల్లో పోయాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజ సామాగ్రిని ముందుగానే తెచ్చుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.